అడిసిమల్లి గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మా గత 2-3 రోజులుగా రాష్ట్రం అంతా హల్చల్ చేస్తుంది. ఉమ్, వేణుగోపాల్ విజయసాయి రెడ్డి గారి సంతానం అని జనాలు అనుమానిస్తున్న అంశం. ఇప్పుడు ఈ మొత్తం ఉమ్. వ్యవహారంలో నాకు ఉన్న ఒక సందేహం ఏంటంటే, ఒక్క విజయసాయి రెడ్డి గారేనా, లేకపోతే మగపిల్లలు లేని వైసీపీ నాయకులందరూ ఇలాంటి తరహా ఏదన్నా 5 ఏళ్లలో అంటే కలకాలం వాళ్ళే ఉంటాం అనుకున్నారు కదా, వాళ్ళు ఏమన్నా ఒక్క విజయసాయి రెడ్డి గారి తర్వాత నెమ్మదిగా బయటపడతారా అనేది ఒక అనుమానం. దేనికంటే మనం చూసాం, ఒకళ్ళు అరగంట అంటే ఒకళ్ళు గంట అన్నారు, ఇంకోటి ఏకంగా వరలక్ష్మి రథం రోజు ఇప్పి చూపించాడు. అటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న పార్టీ కాబట్టి విజయసాయి రెడ్డి గారు ఒక్కళ్ళతోనే ఆగుతుందా, లేదా ఇంకా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనం? ఇక్కడ మనం పర్టికులర్ గా ఒకళ్ళ మీద ఒకళ్ళు చేశారు, వీళ్ళే తప్పు చేశారని అంటానికి లేదండి యాక్చువల్ గా. ఎందుకంటే సమాజంలో వచ్చిన మార్పు కూడా కొంత కారణం. ఎందుకంటే ఒకానొకప్పుడు ఘోష పాటించేవారు, స్త్రీలకి అష్టదిగ్బంధనం చేసేవారు, పరాయి పురుషుడి ముఖం చూడకూడదు అనేవారు, పరాయి పురుషుడు స్త్రీలను చూడకూడదు అని ఇప్పటికీ కొన్ని మతాల్లో ఆచరణ నడుస్తూ ఉంది. మెల్లమెల్లగా మహిళకి జాగృతి, వాళ్ళకి ఒక స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, వాళ్ళ ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పెరిగేలాగా వాళ్ళకి వాళ్ళ ఉద్యోగాలు, వృత్తి నిపుణులుగా అనేక రకాలుగా వాళ్ళు బయటకు వచ్చి చదువుకున్నారు. వాళ్ళని స్వాగతించాలి. అట్ ది సేమ్ టైం నక్కలు, తోడేళ్లు, పులులు, సింహాలు, పాములు ఈ సమాజంలో అడవిలో ఎలాగైతే ఉంటాయో ఈ సమాజంలో కూడా అలాగ ఉంటారు. వేటగాళ్ళు మామూలు వాళ్ళు లేరు, నైలాన్ వాళ్ళని వేస్తారు, ఉరుక్కుని వెళ్ళిపోలేకుండా, ఉరికి తప్పించుకోలేని విధంగా. అంటే ఇది రెండు చేతులు కలిస్తేనే తప్పట్లు. కాబట్టి సాధారణంగా ఈ సమాజం మహిళ వైపే ఏలెత్తి చూపిస్తూ ఉంటుంది. నేను ఇక్కడ ఈ విషయంలో ఈ ఎపిసోడ్ కి సంబంధించి ఆ మహిళ పట్ల నాకే రకమైన దౌరభిప్రాయం లేదు. ఎందుకంటే ఒక మేల్ ఇగో, మేల్ ఎగోని వివక్ష, స్త్రీల పట్ల మహిళల పట్ల వివక్ష అనేటువంటిది అనాదిగా కొనసాగుతుంది, ఇప్పుడు కొనసాగుతుంది, రేపు కూడా ఉంటుంది, తప్పించలేమండి. సమాజంలో కొంత మార్పు వచ్చింది. అమాయకులు కొంతమంది మగవాళ్ళు కూడా బలవుతా ఉన్నారు ఆడవాళ్ళ దెబ్బకే. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అరుదుగా, లేదా కొంచెం ఎక్కువగా జరగచ్చు గతం మీద. ఇక్కడ సమస్య ఏంటంటే ఒక స్త్రీని మనం ఏ కోణంలో చూస్తున్నామంటే ఈ సమస్యకి ఆవిడ్ని కూడా బాధ్యురాలుగా చేసి చూస్తున్నాం మనం కాదండి. ఒక మగవాడి అహం దెబ్బతింది ఎవరి వల్ల? ఇంకో మగవాడు వల్ల. ఇక్కడ పాత్రధారులు ఇద్దరు ఉన్నారు, స్త్రీ ఒకళ్ళే. ఒక ఆయన కంప్లైంట్ ఇచ్చాడు భార్య మీద. నేను ఆయన సమర్థించను. ఎందుకంటే అసలు ఇప్పుడే ఇవ్వటం ఏంటి? దానికి ఆయన కారణం ఉంటుంది. వాళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళు దుర్మార్గులు, అరాచక శక్తులు, వాళ్ళు ఎదిరించలేక బలహీనుండేను అని చెప్పొచ్చు. డెఫినెట్ గా వాస్తవం కూడా అది. ఇక్కడ కొంచెం లోతుగా పరిశీలిస్తే ఈ విషయం మీద వ్యక్తులు వారి వారి ప్రైవేట్ జీవితం వాళ్ళ ఇష్టం. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. వాళ్ళు ఇష్టపడిన తర్వాత ఎవరికైనా ఎవరో దాని గురించి మాట్లాడకూడదు. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, దాంట్లోకి వెళ్ళకూడదు, అది వాళ్ళ ఇష్టం. ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే విజయసాయి రెడ్డి అనేటువంటి ఒక రోగ్, అతని మీద ఒక ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. ఖచ్చితంగా వార్తా ఛానల్లో, సోషల్ మీడియా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ వార్తకు ప్రాముఖ్యతనిస్తాయి, దాని మీద చర్చలు పెడతాయి. ఏం మీరు పెట్టలేదా? మీరేమైనా శుద్ధపూసలా, సుప్రీలా, సాంప్రదాయలా మీరు ఏమన్నా? కాదు కదా. మీరు ఇంతకు మించి మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఇవాళకే మీరు అధికారం కోల్పోయి తోలు తీసి ఎండేస్తారేమన్నా ఒక భయాందోళన మీద దాక్కునన్నా సరే మీరు ఈ పని చేస్తున్నారు కదా. ఎదటి వాళ్ళని ట్రోల్ చేయడం, ఏళన చేయడం, విక్కిరించడం, కించపరచడం, ఎగతాళి చేయడం, ఇవన్నీ మీరు చేస్తున్నారు కదా. స్వయంగా ఈ విజయసాయి రెడ్డి ఎవరో తక్కువడా? సిగ్గు లేకుండా తాడి చెట్లాగా ఎదిగి ఇంత వయసు వచ్చిన తర్వాత అతను పెట్టే ట్వీట్లకి, అతని హోదాకి, అతను రాజ్యసభ అండి, 6 పెద్దల సభ, దాంట్లో సభ్యుడిపై ఉండి 2 సార్లు నువ్వు 16 నెలలు జైల్లోకి వెళ్ళొచ్చు, అది వేరే. దొంగ లెక్కలు రాసి నువ్వు దొంగోడు, అది వేరే కదా.
నేసే రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారం మన దేశ ప్రజాస్వామ్య విరోధ పచ్చి దొంగ కూడా ముఖ్యమంత్రి అయిపోయాడు మన రాష్ట్రంలో. జనం తెలుసుకుని పంపించారు, అది వేరే కదా. అయినా నీ హక్కులు నీకు ఉంటాయి. అలాగే సమాజం హక్కులు, ప్రజల హక్కులు, ఇతర కులాల హక్కులు కూడా ఉంటాయి కదా. నువ్వు కులం మీద దాడి చేయటం ఏంటి? నిన్ను పలానా పలానా ఛానల్ వాళ్ళు, పలానా పలానా వ్యక్తులు నిన్ను ఇలా చేశారు, నీకు ఒక బాధ ఉంది. నీ దమ్ము ఉంటే డైరెక్ట్ గా వాళ్ళతో మాట్లాడు. అప్పుడు నీ బొమ్మలు ఇంకేమన్నా ఉంటే చూపిస్తారు వాళ్ళు. ప్రజలకి ఎంటర్టైన్మెంట్ అంతవరకే, ప్రజలకే, మిగతా కులాలకి ఖచ్చితంగా ఆసక్తిగా చూస్తారు. ఎందుకు చూడరు? ఈ సమాజాన్ని ఇటువైపు నడిపించింది మీరే కదా. నైతికత అసలు కనపడకూడదు, నిజాయితీ అనేటువంటిది ఆ కనుచూపు మేరలో ఉండకూడదు, అబద్ధాలే నిత్య ప్రవచనాలుగా బతికే మీరు ఎదటి వాళ్ళని అంటానికి అసలు మీకు హక్కు ఉందా? ఈ విషయం నేను ఓపెన్ గా చెప్తాను. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం నాయకత్వం ఈ విషయంలో చాలా పెర్ఫెక్ట్. ఎదటి వాళ్ళని కించపరచడం చంద్రబాబు నాయుడు గారు ఏనాడు ఒప్పుకోలేదు, ఇప్పుడు ఒప్పుకోడు, రేపు ఒప్పుకోడు. ఆ విషయంలో మనం వాళ్ళని సమర్థించి తీరాలి. ఈయన నాయకుడు జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు ప్రజాస్వామ్య దేవాలయం లాంటి అసెంబ్లీలో ఎదుటి వారిని కించపరుస్తుంటే ఎర్రి నవ్వులు నవ్వాడు. చూడలేదా మనం? పిచ్చి చూపులు చూసాడు, పిచ్చి నవ్వులు నవ్వాడు. వాళ్ళు ప్రోత్సహించండి. అంటే బావ కళలో ఆనందం చూస్తాన్న మొద్దు సీన్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ. ఆయన కళలో ఆనందం ఇప్పుడు ఇంట్లో ఉంటాడు, ఒక మానసిక వైకల్యం ఉన్న పిల్లడు ఆయన ఆడించడానికి రకరకాల వింత చేష్టలు చేస్తారు ఆయన ఆనందపడడానికి. అలాగే చేశారు వీళ్ళంతా. చేయాలనుకున్నా, చేయకూడదు అనుకున్నా, తప్పు అని తెలిసినా కానీ తప్పు చేశారు, పచ్చి బూతులు మాట్లాడారు. వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ఇది కర్మ అండి. నువ్వు ఎన్ని రకాలు మాట్లాడే విజయసాయి రెడ్డి, కొన్ని నీ హోదాకి, నీ వయసుకి తగ్గ పనులయ్యి మర్యాద ఉండొద్దు. నీ కుటుంబం ఏమనుకుంటుంది, నీ చుట్టాలు ఏమనుకుంటారు? నీకు అత్యంత సన్నిహితంగా ఎవరన్నా ఆడపిల్లలు పంపించగలరా? నీ 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 తోటి బంధువులు వాళ్ళను నీ కూడా ఇలాంటి పనులు చేస్తుంటే? ఇప్పుడు చైల్డ్ అబ్యూజ్, అంత వయసు వ్యత్యాసం ఉన్నదంటే చైల్డ్ అబ్యూజ్ కింద లెక్క. సాధారణంగా ఈ మానసిక విశ్లేషకులు, శాస్త్రవేత్తలు, డాక్టర్లు ఏం చెప్తున్నారు? సాధారణంగా ఆడపిల్లల్ని ఇలాంటి వ్యక్తుల బారి నుంచి కాపాడాలి, బ్యాడ్ టచ్, గుడ్ టచ్ ఇలాంటివన్నీ మనకు సినిమాల్లో కూడా చూపిస్తున్నారు, బయట కౌన్సిలింగ్ ఇస్తా ఉన్నారు. ఇలాంటి వాళ్ళ గురించే. వీళ్ళకి మానసిక వికలాంగులు వీళ్ళు, విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు. ఆ పర్వర్షన్, వాళ్ళకి ఆ కుతి, దాహం, కామ కామ పిశాచుల్లా మారారు వీళ్ళు. ఆ క్రమంలో అవతల వ్యక్తి వాళ్ళ నిస్సహాయతని, వాళ్ళ అవసరాన్ని, వాళ్ళ డిజైర్స్ ని వీళ్ళు వాడుకుని, లోబరుచుకుని, లేదా వశపరుచుకుని, లేకపోతే ఇబ్బంది పెట్టి, బలవంతానో, భయానో, ప్రలోభ పెట్టు, ఏదో ఒక కారణం చేత వాళ్ళు ప్రేరేపించి వాళ్ళ వైపు తిప్పుకుంటారు. తప్పు మహిళలు కాదండి ఈ విషయంలో. 100% వీడు వాటం చూస్తే రోడ్డు మీద వీడు ఏ ఏరిసనకైనా అమ్ముకుంటున్నాడు. వీడి దగ్గరికి ఎవరన్నా వస్తారా? అంటే వీడు హోదాను అడ్డం పెట్టుకుని, వీడి దగ్గర ఉన్న డబ్బును అడ్డం పెట్టుకుని మహిళల్ని వశపరుచుకుని, ఇది బయటకు వస్తే అదిగో మహిళల్ని ఎలాగన్నారు, పల్లా కులాన్ని ఎలాగన్నారు, పల్లా సామాజిక వర్గం వాళ్ళు ఎలాగన్నారు. కులం ఏం చేసిందిరా సన్నాసి అంటాను నేను. ఇందులో కులం ప్రమేయం ఏముందంటాను నేను. రాజకీయానికి, వ్యవహారాలకి, వివాహాలకి, ఇలాంటి కామ పురాణాలకి కులం అడ్డు రానప్పుడు బయట ఎవరన్నా నిన్ను మాట్లాడితే దాని కులం ఏంట్రా, గాడిద అంటుంది. మీరు పెంచి పోషించిన ఒక మురుగు మాత్రమే ప్రవహించే ఒక ఛానల్లో కట్నం అడిగేవాడి గాడిద, కులం మాట్లాడేవాడి గాడిద అని చెప్పి ప్రవచనాలు చెప్తారు కదా మీకోసం పనిచేసే ఛానల్లో. మరి ఇవాళ ఇంకో ఛానల్ మీద డెఫినెట్ గా అంటారు నీ బొమ్మ ఇంకా ఉంది వాళ్ళ దగ్గర, నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తే మొత్తం సీరియల్ కింద వచ్చేది. అదంతా సీడీ చేసి ఓటీటీలో రిలీజ్ చేస్తే నువ్వు నీ మీర్జాపురం సిరీస్ అంతా బయటకు వస్తుంది, నీ రంకు పురాణం అంతా బయట. నీదే కాదు, మీ బ్యాచ్, మీ దండుపాళ్యం మూట, దొంగల మూట. దీనికి ఏ రాజకీయ పార్టీ మినహాయింపు కాదు. చాలా రాజకీయ పార్టీలు ఆ హోదాలోనే వాళ్ళకున్న పదవుల్ని, వాళ్ళకున్న ఐశ్వర్యాన్ని అడ్డం పెట్టుకుని వశపరుచుకుంటూ, లోపరుచుకుంటూ సహజంగా జరుగుతుంది.
బంగారు పళ్ళనికైనా గోడ చోట అవసరం ఉన్నప్పుడు 4 గోడల మధ్య జరగాల్సిన దాన్ని ఇలా బహిరంగపరిచి అది బయటకు వస్తే మీ ఇద్దరు ఇష్టపడ్డారు కరెక్టే. మరి ఇంకో మూడో వ్యక్తి ఉన్నాడు, అతను కూడా ఇష్టపడాలి కదా. అతను తెలియకుండానే ఏడవాలి కదా మీరు. వాడికి బాధ వచ్చినప్పుడు బయట పెట్టాడు, దాన్ని అతను నిందించుకోవాలి. లేకపోతే నీ పార్టీలోనూ నీ మీద ఏడ్చి వాళ్ళు ఉంటారు, నువ్వు ఏడుస్తూ ఉంటావు ఇంకొకరి మీద, అలాగే నీ మీద ఏడ్చి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ రొంకు అంతా బయట పెట్టి ఉంటారు, ఈ రొంకు పురాణం ఇంకా బయటకు వచ్చేస్తాయి. అది మీలో మీ అంతర్గత గొడవలు ఇంకో కులానికి అలాగే ఆపాదిస్తారు అంటే నేను ఆ పాయింట్ మీద మాట్లాడతాను. ఇప్పుడు ఇలాంటి పురాణాలు రకరకాలు జరుగుతాయి, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఇది నాకేం కొత్తగా పోవడం మంది చూశాను నేను. ఇది పెద్ద విశేషం కూడా కాదు, చాలా సహజంగా జరుగుతుంది ఈ సమాజంలో. ఇది పెద్ద విషయమే కాదు, ఎవరు పట్టించుకోవట్లేదు కూడా. కానీ నిన్ను ఎందుకు పట్టించుకున్నారు? నీ మీదకి వచ్చింది, నువ్వు నోరు మూసుకుంటే 2 రోజులు మాట్లాడుకుని వాళ్ళే నోరు మూసుకుని పోతారు. నువ్వు ఇంక సుత్తపూసలు చెప్తానికి, సుప్ని మాటలు చెప్తానికి ఉండదు అంతే. అంతేగా నీకు జరిగిన నష్టమే ఉంది. పైగా నువ్వు ముసలోడైనా మహానుభావుడే ఇలాంటి నిన్ను కీర్తిస్తున్నారు కూడా. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి, అంటే ఇది నేను మాట్లాడుకున్న నా నోట్ల నుంచి రాకూడదు, అయినా సరే నేను చెప్పి తీరాలి. ఇప్పుడు ఇది యాక్చువల్ గా వాడు గర్వంగా ఫీల్ అవుతాడు, ఇంత అలరి అయిపోయినా కానీ. ఇది ఒక దౌర్భాగ్యం. మగవాళ్ళు ఇటువంటి నీచ కార్యక్రమాలు చేసి దాన్ని చాలా గొప్పగా చెప్పుకుంటారు, అదో క్రెడిట్ లో ఫీల్ అవుతారు, అది వీరత్వంలో ఫీల్ అవుతారు. లోపల పరువు పోతుంది, ఇంట్లో వాళ్ళు సీ అంటున్నారు, కుటుంబ సభ్యులు కాంట్రీ చుమ్మేస్తున్నా కానీ వాళ్ళకి అది ఒక హీరో వర్షిప్ తీసుకొస్తుంది, రోమియో ఇమేజ్ తీసుకొస్తుంది, అభినవ క్యాసినో అంటారు. ఇప్పుడు ఒక ఊళ్ళో ఒక మహా ఇల్లాలు ఉంటుందండి. ఆవిడ కట్టు బొట్టు తీరు చూస్తే చేతులు జోడించి నమస్కారం పెట్టాలనిపిస్తుంది. ఆవిడ జోలికి ఎప్పుడే వెళ్ళడం, కనీసం ఆవిడ అంక 2 కళ్ళలో సూటిగా కూడా చూడలేవడం. ఎందుకంటే ఆవిడ జోలికి వెళ్ళినా, ఆవిడ్ని పల్లెత్తు మాట అన్నా మాడి మసి అయిపోతాం. మన స్త్రీల జోలికి వెళ్ళకూడదు అనుకుంటాడు ఎవడానికి, అది ఏ కులమైనా సరే ఆ భయం ఉంటుంది. అదే 10 మందితోటి కలిసి మెలిసి తిరుగుతుంది అనుకోండి, కొంచెం ఆవిడకి ఆ చెడ్డ చరిత్ర ఉందనుకో, ప్రతి వాడు కన్ను పడుతుంది, ప్రతి వాడు ట్రై చేస్తాడు. అలాగే మగవాడు కూడా, వాడు బుద్ధిమంతుడు రా బాబు, ఏకపత్ని నిరుతుడు, నిలువు పొట్టెట్టుకుంటాడు, తలస్నానం చేస్తాడు, రోజు తలదూకుని అందంగా మంచి బట్టలు వేసుకుని తిరుగుతాడు, బుద్ధిమంతుడు అనుకున్న వాడి జోలికి ఏ ఆడవాళ్ళు కూడా ఆ ఆలోచన రానివ్వరు. వీడు పోరంబోకు కనిపించిన చీరల్లా చింపేస్తాడు అన్నవాడి మీద మోజు పెరుగుతుంది చాలా మందికి. ఇది సత్యం, ఇది చరిత్ర చెప్పిన సత్యం అండి. ఆ ఇమేజ్ ని కావాలని కోరుకుంటారు కొంతమంది, కావాలని అలరవ్వాలనుకుంటారు. ఎందుకంటే ఎవరన్నా ఇతను జోలికి వెళ్ళకూడదు, ఇతను అలాంటి కాదేమో అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళకైనా బెవగలిగితే, మోజు కలిగితే ఇటువంటి టచ్ చేయొచ్చని. ఇది ఇలాంటి మాటలు ఈ బయట మాట్లాడుకుంటే అసహ్యం. వాళ్ళు ఎంత రోతగా పనులు చేసి బయటకు వచ్చేస్తున్నారు, ఇలా మాట్లాడడం కూడా తప్పే, కానీ తప్పదు. వీళ్ళ పైశాచిక ప్రవృత్తి, వీళ్ళ నేర ప్రవృత్తి, మానసిక వింగళ వైకల్యాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో చెప్పాలి, వాళ్ళు ఇంటెన్షన్ చెప్పాలా. అదే 10 హీరోలా బయటకు వచ్చి వాడు చేసిన తప్పు, నేను చేయలేదు ఆ పని, నాకు తెలియదురా బాబు, నన్ను ఎందుకు అంటారా బాబు అని కన్ఫెషన్ చెప్పాలా. తప్పు చేసి ఉంటే క్షమాపణ కోరాలా, నన్ను వదిలేండిరా బాబు అని అడగాల. అంతేగాని నేను చేసినది ఓ పక్కన వాళ్ళ ఆయన చెప్తున్నాడు, ఆవిడ చెప్తుంది, కొన్ని రకరకాలుగా చెప్తున్నారు. వీడు మాత్రం వేరే కులం, నేను చేస్తాను కానీ నన్ను అనకూడదు అంటాడు. వీడెవడండి ఎలాగంటానికి? ఏమని అంటారా? వ్యక్తులు ప్రైవేట్ జీవితం వాళ్ళ ఇష్టం, పబ్లిక్ లో వచ్చింది అది ఏమని అంటారు? అది ఒళ్ళు దగ్గర పెట్టుకుని కులాల మీద మాట్లాడాడు అంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకున్నారా? ఎప్పుడు ఏమన్నా మాట్లాడచ్చు అనుకుంటున్నారా? చెప్పు తెగిపోతుంది, ముఖం పగిలిపోద్ది ఇలాంటి మాటలు మాట్లాడుతూ పొలం మీద. ఎన్నాళ్ళు ఊరుకుంటారా గాడిదెళ్ళారా? దేనికన్నా ఒక సహనం, అద్దు పొద్దు ఉండదా? మీ ఇష్టం అన్నట్టు ఏదన్నా సరే, ఒక రాజకీయ పార్టీ మీద ద్వేషం ఉంటారు, ఏడవండిరా, వాళ్ళ మీద పడి ఏడవండి, చూసుకోండి మీరు
కులం అని చేసిన తర్వాత సన్నాసులారా. వీడికే కాదు, ఎవరికైనా సరే కులం మీద ఏడ్చి ఎదవన్నారు, ఎదవలకి అందరికీ చెప్తుందండి. ఒక కులం అని కాదు, ఏ కులం గురించి మాట్లాడకూడదు. నీకేంట్రా ఆ కులంతో? వ్యక్తులు చేసిందని కులానికి సమూహానికి ఆపాదించడం ఏంటరా? ఇడియట్స్. నువ్వు చేస్తే ఆడి వాడు తప్పు చేస్తాడు, ఆ కుటుంబ పెద్దను అనొచ్చు, ఎంతో కొంత బాధ్యత ఉంది కాబట్టి, క్రమశిక్షణలో పెంచలేదు కాబట్టి. అంతేగాని ఏకంగా కులానికి ఆపాదించడం ఏంట్రా? ఇది ఆత్మవిమర్శ చేసుకోరా? మీ కులం లేదా? మీరు ఏమైనా అంగారక గృహం నుంచి ఏమైనా ఊడిపడ్డారా మీరు డైరెక్ట్ గానే అయ్యో నుంచిలా మీరు? అంటే నువ్వు ఎలాగంటే నీ కులాన్ని నువ్వు ఆ కులాన్ని అంటే నిన్ను ఇంకో కులాన్ని అంటారు. నీ ఎదవన్నారు ఎదవుతాను పక్కకు పోయి కులాల మధ్య యుద్ధం కింద మారాలా ఇది? ప్రతి ఓడికి ఇదో ఫ్యాషన్ అయిపోయింది, కులం తీసుకొస్తారా? పడుకున్నప్పుడు కులం తెలవదేటి? అప్పుడు ఉండదు ఆ కులం. ఇది బాగా ఎక్కువైపోయింది ఈ మధ్య. దాన్ని అయితే ఏంటి అంటారు, అనరా అని అంటే దెబ్బ నోరు మోస్తారు అనమాట. ఆ స్టేజ్కి ఎవడు తీసుకొచ్చాడు? మిమ్మల్ని ఎవడన్నా అంటున్నాడా విజయసారి అంటే దాన్ని అడుగుతేసి పెట్టి ఆడ కులాన్ని తిట్టించమని? మాకు సంస్కారం ఉంది, కులాన్ని తిట్టం, నిన్నే తిడతాం. ఎవడ మాట్లాడాడు ఆడనే తిడతాను నేను కూడా. కులాన్ని ఎందుకు తిట్టాలి? నీకు ఎవడో ఒక టీవీ వాడు, రెండు టీవీ వాడు, ముగ్గురు టీవీ వాడు నేను అన్నారు. ఆ టీవీ నిన్ను ఎవడన్నా టీవీ యజమాని కూడా అనకూడదు నువ్వు. నిన్ను ఎవడన్నాడో ఆడితో మాట్లాడాలి, డైరెక్ట్ చూసుకోవాలి ఇంత దమ్ముంటే. అంతేగాని ఆ కులాన్ని పట్టుకుని మాట్లాడడానికి నేను ఈ విషయంలో మటుకు స్పేర్ చేయనండి. అసలు నేను ఊరుకోను. వీడు మళ్ళీ మాట్లాడితే ఇంటికి వెళ్ళి కూర్చుంటాను. ఏంటో రా బయటికి వెళ్ళి. నేను తమాషాగా ఉంది వాళ్ళకి ఏమన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలి. అంటే ఎన్నాళ్ళు ఊరుకుంటారు? నువ్వు ఎక్కడో అంగారక గ్రహాలు దాక్కుని మాట్లాడితే మేము ఏం చేయలేకపోవచ్చు, రాలేకపోవచ్చు. నువ్వు ఎక్కడ కనబడతా కొడతావు ఇందులో మనం దేహశుద్ధి చేయాలండి. చట్టాలు న్యాయం ద్వారా వెళ్దాం, కేసులు పెడదామంటే ఎలా పనిచేస్తున్నాయి చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి లాంటి దొంగ పచ్చి దొంగ బందిపోటు దొంగ రోడ్డు మీద తిరుగుతున్నాడు. సాక్షాత్తు సుప్రీంకోర్టు ఆర్థిక నేరాల ఉగ్రవాదం కంటే ప్రమాదం అని చెప్పినా వాళ్ళు వదిలేసారు రోడ్డు మీద. గొలుసులిప్పి వదిలేసారు పిచ్చుకోకుండా. ఇలా తప్పించుకోవచ్చు అనుకుంటున్నారు. ఎక్కడ కనబడితే అక్కడ మొహం పగల కొడితే దారిలో వస్తాం. నా నోటి నుంచి కానీ ఈ సమాజంలో చాలా మంది పెద్ద ఉన్నతంగా ఉండి ఈ సామాజిక వర్గం నుంచి ఎదరు సామాజిక వర్గాలను కించపరిచిన దాఖలాలు ఉన్నాయండి. నీ సామాజిక వర్గం నీకు గొప్ప, నా సామాజిక వర్గం నాకు గొప్ప. ఒక ఐడెంటిటీ రా ఇడియట్. అది ఒక ఆధార్ కార్డు. దానివల్ల పెద్ద కొమ్ములు వచ్చేసి ఏముండవు, ఒకరికొకరు కూటు కూడా పెట్టరు. వేరే దేశం వెళ్తే మన ఇండియా అని చెప్పుకుంటాం, ఇండియాలోనే వేరే రాష్ట్రానికి వెళ్తే మా రాష్ట్రం, మా ఆంధ్ర, లేకపోతే మా తెలంగాణ అని చెప్పుకుంటాం. వేరే భాష మాట నేను తెలుగు అని చెప్పుకుంటాం. రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి మా జిల్లా పేరు చెప్పుకుంటాం, వాళ్ళ జిల్లా ఉండని. ఏ జిల్లా కూడా నువ్వు అని అడుగుతారు కదా. ఇంటి పేర్లు ఉన్నాయి కదా సార్, ఇంటి పేర్లు మనం కోరుకుంటూ వచ్చినవా? జిల్లా అయిపోయిన తర్వాత ఏ మండలం, ఏ గ్రామం, గ్రామంలోకి వెళ్తే ఏ కుటుంబం, ఎవరి తాలూకు అని అడుగుతారు. మళ్ళా ఆ సామాజిక వర్గంలోనూ ఎవరి కుటుంబం. ఇది ఐడెంటిటీ. అంటే ఇది ఒకటే కాదు సార్, ఇది ఒకటే కాదు, ప్రపంచంలో అందరికీ ఇంటి పేర్లు ఉంటాయి. ఒకడు కోరుకుంటూ వచ్చి అదేనండి, ఆ ఐడెంటిటీ. ఇంటి పేరు, ఆ కులం అనేటువంటిది ఒక ఐడెంటిటీ. దాన్ని మీరు బద్నాం చేసి ఐడెంటిటీని దెబ్బ కొడతాము. ఐడెంటిటీకి నీకు లేదా? నువ్వు గాలికి పుట్టి గాలికి పెరిగవా, గాలివాడివా నువ్వు? అసలు ఎందుకు ఈ ఈర్ష్య, అసూయ, ద్వేషం? ఇది కుల ద్వేషం ఏంటరా గాడిదిల్లారా? మీ బతుకు మీరు బతకండి, వాళ్ళు బతుకాళ్ళు బతుకుతారు. ఎప్పుడన్నా బాధపడాల్సింది ఎప్పుడంటే ఇలాంటి వ్యవహారాలు చేసి, రొంక వ్యవహారాలు చేసి, నీ తాలూకోళ్ళని ఎవరన్నా ఎత్తుకుపోయినా చేసినా, ఇలా కబ్జా చేసినా వాళ్ళ మీదే ఆడవాలి. అంతేగాని ఎత్తు పొన్నాని నాలాటోడి మీద ఇప్పుడు కులాన్ని ఏడ్చేమంటే నీకు నాకు సంబంధం లేదు, నువ్వు కులాన్ని అన్నావంటే నన్ను అన్నట్టే అదే ఫీల్ అవుతున్నాను. అంటే ఉండకూడదా? కులం ఉండదా ఎవరికైనా?
కులం గురించి మాట్లాడితే దానికి సమాధానం చెప్పకూడదా? ఇది దీని మీదే సంఘటితం అవుతా ఉన్నాం. దీని మీద చర్యలు తీసుకోమని. అట్రాసిటీ గురించి, ఈ కులం మీద అట్రాసిటీ, ఎస్సీ అట్రాసిటీయే కాదండి. ఈ ఈ సమాజంలో ఏ కులం మీద ఎవరిని కించపరిచేలా మాట్లాడేదని అట్రాసిటీ కేసు పెట్టాలా? ఆ చట్టం చేయాలి. ప్రభుత్వం డిమాండ్ చేయబోతా ఉన్నాం. నోటికొచ్చి ఎవరి నోటికి వచ్చినట్టు వాడు రాజకీయ పార్టీ మీద కోపం ఉంటే కులం ముద్ర వేస్తారు, కులం మీద కోపం ఉంటే పార్టీ ముద్ర వేస్తారు. ఏ ఏ ఒక్క పార్టీ ఏ ఒక్క కులంతో నడుతుందరా? గాడిదలరా, బుద్ధి లేని సన్నాసులారా! ఈ సమాజం అంటేనే కులాల సమాహారం. అసలు ఈ దేశమే కులం లేకుండా కులం పునాది మీద ఉంది ఈ దేశం. నీకు ₹10 సబ్సిడీ ఇవ్వాలంటే కులం చూస్తున్నారు కదరా, పోరంబోక. దీనికి మళ్ళీ కులం పేరు పెట్టి మాట్లాడతారు. ఏదైనా అంటే ఇంకో కులాన్ని తీసుకొచ్చి అడ్డం పెట్టుకుంటే సిగ్గులేదో బతుక్కి. ఎన్నాళ్ళ సాగుద్ది ఇది? 5 ఏళ్ళు అరాచకం, దారి దోపిడీలు, దొంగతనాలు, భూ కబ్జాలు ఇవన్నీ చేశారు. అత్యాచారాలు చేశారు, హత్యలు చేశారు. గంట అరగంట మీ రంకు పురాణాలు వినలేక ప్రజలు చీకొట్టి చీత్కారం చేసి కాండ్రి చుమ్మేసి పంపించేశారు మిమ్మల్ని ఇంటికి. మీరు ఈ ఈ జనంలో మీరు మళ్ళీ ఈ రాజకీయ ముఖ్యచిత్రమే కనపడరు. ఇలాంటి పరిస్థితుల్లో నీకు ఇంక దేహశుద్ధోడే మిగిలింది. అంటే ఎవడు ఏం చేయడేమో అనుకుంటున్నారేమో. కొండ చెలవలు చలిచేమలు చిక్కిన పాము కథలా ఉంటది మీ పరిస్థితి. మీరు ఏదో బలవంతంలో కొట్టేసిన సొమ్ము ఉంది, చేతి నిండా సొమ్ము ఉంటే మమ్మల్ని ఎవడ ఏం చేయలేడు అనుకుంటున్నారు మీరు. అది అన్నాళ్ళు సాగదు. నువ్వు ఎవరైనా తప్పించుకో, 4 సార్లు వెళ్ళు, 10 సార్లు తిను. నీ దగ్గర డబ్బు ఉంటే, హోదా ఉంటే అనుభవించి అందంగా. ఎవరికైనా వీలుంటే మీ బతుకు మంచి పని చేసే అవకాశం లేదు, చేయలేదు. మీకు ఆ బుద్ధి లేదు. ఎదటివాడు జేబు కొట్టేయడమే మీకు అలవాటు. ఆ పని ఉన్న జాగ్రత్తగా ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా చేసుకోండి. ఇలా బహిరంగ ఫ్లడ్ లైట్ లో శృంగారం చేసి నన్ను చూడొద్దు, నన్ను అనొద్దు అంటే, ఇంత బహిరంగం అయిపోయిన తర్వాత మాట్లాడొద్దు అంటే మాట్లాడతారు. సమాజం ఎందుకు మాట్లాడదు? నువ్వు అందరి నోళ్ళు మూయించగలుగుతావు. సిగ్గుతో తల ఉంచుకొని ఎవరికి కనపడకుండా ముసుకేసుకుని దాక్కోవలసిన ఫూల్వి బయటకు వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతావా? నువ్వు ఏదైనా మాట్లాడుకొని ఆ పురాణం గురించి మాట్లాడుకుంటే పర్లేదు. కులం ఏం చేసిందిరా అడగొద్దా? ఎవరికాడు ఎందుకండి డిప్లొమాటిక్ గా వదిలేస్తే అది మీకు అడ్వాంటేజ్ అయింది. ఆ రోజులు పోయినాయి. ఖచ్చితంగా మాట్లాడతాం, నిలదీస్తాం, నిలబెడతాం, కలబడతాం, తోలు తీసి ఎండేస్తాం, పిచ్చి పిచ్చేసేస్తాం. ఎన్నాళ్ళు ఊరుకుంటారు? ప్రతి ఎదవన్నారు ఇష్టమైన మాట్లాడుతూ కులం గురించి మాట్లాడతాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పి చెప్తా ఉన్నాను సార్. విజయసాయి రెడ్డి అయినా ఇలాంటి పోరంబోకులు ఎవరికైనా సరే మీ సమస్య ఏముందో దాన్ని మాట్లాడుకుంటాడు. మీకు ఎవరు నష్టం చేసాడు వాడి పేరు లేదా, ఊరు లేదా, మాట్లాడుకోండి, తప్పే ఉంది. అంతేగాని ఏ ఒక్క కులం గురించి ఎవరినైనా సరే అదొక ఐడెంటిటీ, ఆధార్ కార్డు లాంటిది. వాళ్ళు గౌరవించి తీరాలి మీరు, ఏ కులాన్నైనా సరే. ఓ, వాళ్ళ కథ, వాళ్ళ వ్యవహారం ఏదైనా ఉందంటే ఆ విజయసాయి రెడ్డి గారు, ఆవిడ, వాళ్ళ భర్త, ఆడ ఎవడం కూడా ఉన్నాడు, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి ఏమైనా కష్టం ఉందంటే ప్రజలు చెప్పుకుంటారు, ఒకళ్ళు రంకు బయట పెట్టుకుంటారు. లెట్ దెమ్ గో టు హెల్ప్. ఈ సందర్భంగా కులం గురించి ఎవడు మాట్లాడినా తోలు తీసి ఎండేయాల్సి వస్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. రైట్, చూద్దాం సార్. ఎక్కడైనా కొంతమందికి ఆ, బుద్ధి కలగాలని, కుల ప్రస్తావన లేకుండా ఉండాలని కోరుకుందాం సార్. ధన్యవాదాలు.